జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో. సుబ్బారావు సుబ్బారావు సుబ్బారావు, అరే వీడేంటి పగిలిపోయిన బీరు బాటిల్ ఫేస్ ఎలా పెట్టాడు? ఏమైందో కనుక్కుందాం. రే సుబ్బిగా, నువ్వింకా పార్టీకి రెడీ అవ్వలేదా? పాపం ఆ సత్యం గారు ఎదురు చూస్తూ ఉంటారా. పద 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 పద, రెడీ అవ్వు. ఈరోజు పార్టీ లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పార్టీ లేకపోవడం ఏంట్రా? నిజం చెప్పు, నువ్వు కామెడీ చేస్తున్నావు కదా? కామెడీ చేయడానికి నువ్వేమన్నా బామ్మర్ ద్వారా? నేను చెప్పేది నిజం. బానే యాక్ట్ చేస్తున్నావు కానీ పార్టీకి వెళ్దాం పద. నీకేమైనా చెవులు దొబ్బయా? పార్టీ లేదు గీటీ లేదు. ఆ సత్యం గాడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు రా. నాకు ముందు నుంచే ఎక్కడో కొడుతోందిరా. అడు సత్యం కాదు అసత్యం అని, అడు డ్రింకర్ కాదు డేంజర్ అని, అడు అడు మ్యాన్స్ నవ్ సత్యం కాదు మాట మార్చే సత్యం. అనవసరంగా వాడిని గారు గారు అంటూ మర్యాద ఇచ్చా. ఊరుకో ఊరుకో కామరాజు, ఇప్పుడు బాధపడే ఏం లాభం? ఒకసారి దెబ్బ తగిలాక కూడా వాడిని నమ్మాను చూడు, మనకు లేదు బుద్ధి. ఒరే సుబ్బిగా, నా నాలుగు లపలపలాడిపోతుందిరా. ఇది చాలా పెద్ద మోసం రా. వాడికి తాగుబోతుల సంరక్షణ చట్టం 403 ప్రకారం జీవిత ఖైదు వెయ్యాలరా. జీవిత ఖైదు కాదు, ఉరిశిక్ష వేసినా తప్పులేదు. ఊరించి ఊరించి ఉసూరు మనిపించాడు. మనం మాత్రం వాడికి అస్సలు ఓటు వేయొద్దురా. అసలు మన ఓట్లతో వాడికి పని లేదురా. ఏరా ఏమైంది? కోడి పందాల్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ప్రెసిడెంట్ అట. ఇక ఎలక్షన్ లేవంట. ఓ నో, నేను ఒప్పుకోను. ఇంతకీ కోడి పందాలు ఎక్కడ ఎక్కడ ఎక్కడ? రే బల్లా, ఆ సింగమలై కోడిని ఒక్క దెబ్బతో నేలకి పడేయాలరా. కొట్టో కొట్టో, ఇంకా ఫాస్ట్ గా కొట్టో ఈత. చూపిస్తాను నా తడాక. సింగమలై గాన్ని బరిలో అడ్డంగా చీరేస్తా చీరేస్తా. కొట్టో. ఇంకా ఫాస్ట్ గా కొట్టో ఈత. 2023, 2024, 2025. అయ్యో మొన్న 2025 వచ్చింది కదా. హ్యాపీ న్యూ ఇయర్. నా కొడుకు రెచ్చిపోరా బల్లా, నిన్నెవడోపుతాడో నేను చూస్తా. అబ్బబ్బబ్బా, ఈ కోడిని మేపలేకపోతున్నానండి నేను. పంది తినట్లు తింటుంది అది. ఛీ! ఏయ్ తప్పు, అలా తిట్టకూడదు. అయినా ఇది కోడు కాదు, బల్లా. నన్ను గెలిపించడానికి వచ్చిన బల్లాల దేవా. బల్లాల దేవా. సరిపోయింది. ఇలాంటి కోళ్లు గాని ఇంకో 2 పెంచుకున్నామంటే ఆస్తులన్నీ అమ్ముకుని అడుక్కు తినాల్సిందే. పందెంలో గెలాలంటే అది ఆ మాత్రం తినాలే. దిష్టి పెట్టకు. ఏం పందెమో ఏంటో, ఓడిపోతే పరువు పోయేలాగుంది అస్సలు బాబోయ్. నేను బరిలోకి దిగితే దబిడి దిబిడే చూస్తూ ఉన్నది. గుర్తు పెట్టుకో రుక్మిణి, పరువు మనదే, పందెము మనదే, ప్రెసిడెంట్ పదవి మనదే. అవునా? నిజమా? అయినా నాకెందుకో మీరు పంతానికి పోయి సీటు పోగొట్టుకునేలా ఉన్నారనిపిస్తోందండి. ఎందుకు ఈ కోడి పందాలు? అనవసరంగా కాచారు కదా ఈ కోడి పందాలన్నీ. ఏంటి తమ్ముడు, నిన్న మొత్తం కనిపించలేదు? ఎక్కడికి వెళ్ళినట్లు? చిన్న అర్జెంట్ పని పడి బయటికి వెళ్ళా పిట్ట బంగారం. ఏంటి సంగతి? నువ్వెలా ఉన్నావు? నీకోసం నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసా? నేను బొంగముద్దు పెట్టుకున్నా. ఓరే దీని పెట్ట వేసాలు ఇంకా నిబ్బి బుద్ధులు పోనట్లుగా ఉన్నాయి. సరే, ఏం చేస్తే ఆ బొంగముద్దు పోతుందో చెప్పు మరి. వీలైతే 4 గోధుమ గింజలు, కుదిరితే 1 కప్పు నూకలు. అంతేనా? 4 గోధుమ గింజలేం కర్మ, నీకోసం 40 తెచ్చా, తిను. ఎవరో వస్తున్నారు, నువ్వు వెళ్ళిపో. బాయ్ బాయ్. ఇది మళ్ళీ వచ్చిందా? వెంటనే ఎలాగైనా దీన్ని మాయం చేసేయాలి.
దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ చూస్తూ నా వైపే వస్తున్నాడు. ఏయ్ వద్దు వద్దురా, ఏయ్ నా సంగతి నీకు తెలీదు. దీన్ని సంచిలో వేసుకొని చెరువు గట్టు పైకి తీసుకెళ్ళి అక్కడ కాల్చుకొని తింటే ఉంటాది నా సామి రంగా. ఏయ్ మీ అయ్య నా మీద పందెం కాసున్నాడు రా, వద్దురా వదిలేరా ప్లీజ్ రా. రే ఆగరా, నాన్నగారు ఇలారా. ఏంట్రా సంచి? బుక్స్ నాన్నగారు, సమ్మర్లో సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే ఇప్పటి నుంచే కష్టపడి చదువుకుందామని. నాకేదో తేడా కొడుతుంది. ఏది ఒక్కసారి సంచి ఓపెన్ చేసి చూపించు. ఎందుకు నాన్నగారు? ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ నాన్న, మీకేం అర్థం కావు. అబ్బచ్చా, బాగానే ఎగస్ట్రాలు. మూసుకొని ఓపెన్ చెయ్యి. కోడి. ఏయ్ చెత్త వెదవా, దొంగతనాలు కూడా మొదలు పెట్టావా? నాన్నగారు క్షమించండి నాన్నగారు. అయ్యో సారీ నాన్నగారు. నాన్నగారు సారీ నాన్నగారు, వద్దు నాన్న ప్లీజ్ నాన్నగారు. అయ్యో అబ్బా అబ్బా, అయ్యో అయ్యో నాన్నగారు సారీ నాన్నగారు, క్షమించండి నాన్నగారు. అబ్బా అబ్బా. మీరు చేస్తున్న పని నాకేం నచ్చలేదు గంగాధర్ గారు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఎక్సర్సైజులు మానేయమంటావా? నీకు నచ్చలేదని మానేలేనుగా సుబ్బారావు గారు. అబ్బా నేను నచ్చలేదన్నది మీ ఎక్సర్సైజులు కాదు గంగాధర్ గారు, ఆ సత్యం గారితో కోడి పందెం కాయడం. ఓ అదా, మీరేం భయపడకండి, గెలుపు నాదేలే. మీరు పందాలు వేసుకుంటే మధ్యలో మేమేం చేయాలి? చెడతలు ఆడించాలా? అవును, మేము దీనికి ఒప్పుకో. మీరు వెంటనే పందెం ఉపసంహరించుకోవాలి గంగాధర్ గారు. మీరు ఆవేశపడితే ఆశాభంగం. నేను చెప్పేది ఓసారి వినండి. మేమేం వినం. మీరు పందెం ఉపసంహరించుకునేంత వరకు మాకేం వినబడదు, కనబడదు. ఓహో అలానా? అయితే ఇదేంటి? మ్యాన్సన్ హౌస్. ఏం కనబడదన్నావుగా? ఇది ఒక్కటే కనబడుతుంది. ప్రతిసారి మమ్మల్ని మందుతో కొనలేవు గంగాధర్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిందే. అవును జరగాల్సిందే. మేము కోడి పందాలకు వ్యతిరేకం. అదే ఎందుకు అంటున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఓటుకి 5,000 ఇస్తారు. దానితో పాటు మందు కూడా ఇస్తారు, తాగిపోవచ్చు. అవునా నిజమా? అంతేకాదు ప్రచారంలో జెండా పట్టుకుని తిరిగితే రోజుకు 500తో పాటు బిర్యానీ ప్యాకెట్ కూడా ఫ్రీ. ఓ అదా మీ బాధ? అయితే కోడి పందాలు జరిగేటప్పుడు దానికి మించి మీకిస్తా. మీకు ఓకేనా? డబుల్ ఓకే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏమొస్తుంది? నా బంద్ వస్తుంది. ప్రజారంజకంగా కోడి పందాలు జరిగితేనే కదా అసలు కిక్కు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అవును, కోడి పందాల్లో కలుసుకుందాం. వెళ్ళొస్తాం మరి. అనగనగా భూలోకం ఉంది, లోకంలోన కాలనీ ఉంది, కాలనీలోన ఇల్లు ఉంది, ఇల్లు వెనక పెరట ఉంది, పెరటాలోన గడ్డి ఉంది, గడ్డి పెరిగి మేడయ్యింది, మేడే పెరిగి గూడయ్యింది, పెట్టలకేమో ప్లేస్ అయ్యింది. నా పెట్ట నువ్వే కావాలి, నా రా పెట్ట నవ్వే కావాలి, రాగాల గువ్వై రావాలి, అనురాగాల మువ్వై మొగాలి. బాగా ఎంజాయ్ చేస్తున్నావు. ఇన్ని షేడ్స్ ఉన్నాయా నీలో? ఇంత ఎంజాయా? నీ పని చెప్తావు ముందు ముందు. మా డాడీ నీ మీద పందెం కాసారు కాబట్టి ఇప్పుడు కూడా నూకలు వేస్తున్నా. లేకపోతే నా ఇప్పటి వరకు నిన్ను నన్ను నోట్లో వేసుకొని నమ్మలేసేదాన్ని. చెయ్యి చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. వేసుకుంటావు గాని పొద్దున్న నుంచి మీ అన్న కనిపిస్తలేడు, ఏడిపోయిండే? వాడు నాకు అన్ని చెప్పెళ్తాడు, మరి నాకేం తెలుసమ్మా? అది కాదమ్మో, ఏడిపోయినా భోజనం టైంకి వస్తాడు కదనే, ఏడిపోయినట్టు. అమ్మా నేనొచ్చేసా. వచ్చాడు మీ పుత్రరత్నం. 4 మెక్కులు మెక్కేసి మళ్ళా ఊరి మీద పడతాడు. నువ్వు అమ్ము కాదే, డ్రమ్ము. అందుకే ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు. నువ్వు మిడిల్ క్లాస్ బాబ్జీ కాదురా, ముష్టెత్తుకునే బాబ్జీ.
ఆపుతారా మీరు? నోరు మూసుకుని వచ్చి కోడికి నమస్కారం చేయండి ఇద్దరు కలిసి. నమస్కారమా? దాన్ని ఎప్పుడెప్పుడు నమ్ములుదామా నేను చూస్తుంటే నువ్వు నమస్కారం పెట్టమంటే ఏందమ్మా? సరే అవన్నీ మనతో కావు. కోడికి దండం ఏంటి? ఒరేయ్, రేపు మీ నాన్న ప్రెసిడెంట్ కావాలంటే ఎంత ఈ కోడి చేతులనే ఉందిరా. ఓకే ఓకే ఓకే. అమ్మ కోడి రమ్మ తల్లి, మా అయ్యని నువ్వే ఎలాగైనా గెలిపించాలి. ఎప్పటికైనా బ్యాస్ తిరుగులాపి బాగుపడరా. ఓ కోడేరమ్మ తల్లి, నువ్వేమో నాన్నని గెలిపించాలి, ఎట్లయినా ప్రెసిడెంట్ చేయాలి. సరే సర్లే, ఎలాగో డాడ్ లిటిల్ ప్రిన్స్ కదా, చేస్తాలే. ఇక మొదలు పెడదామా? ఓడిపోవడానికి అంత తొందరగా ఉందా? నా బల్లా కొట్టే దెబ్బలకు నీ కోడి గిలా గిలా కొట్టుకోకపోతే నా పేరు గంగాధరే కాదు. ఇది కోడి కాదురా, కేడి. కే ఫర్ కిల్లర్, డి ఫర్ డేంజర్. ఎందుకంటే దీని హిస్టరీ నిన్నే గూగుల్ చేశా. ఇది ఆంధ్రానే అల్లాడించి తప్పిపోయి తెలంగాణ వచ్చిందిరా. ఏం చేద్దామంటావు మరి? అమ్మని అమ్మ, అయితే కోడి పందాలు క్యాన్సల్. అప్సరా పెన్సిల్ ఏం కాదు, ఇప్పుడు గాని క్యాన్సిల్ చేస్తే నీకే బొక్కరా. ఇక మొదలెడదామా? రారా చూసుకుందాం. నీ యవ్వ అస్సలు తగ్గేదేలే. బలా బలా, ఏయ్ ఏయ్ బలా, నువ్వు కొట్టగలవు నాకు తెలుసు. బలా ఏయ్ 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 బలా, రే బలా, ఎలాగైనా మనం గెలవాలరా. ఏయ్ ఏయ్ ఏయ్, కొట్టు కొట్టు, గుద్దు కొట్టు, ఏయ్ ఏయ్ సింగమాలై, ఏయ్ ఆ ఏయ్ ఆ ఏయ్, రేయ్ సింగమాలై చూస్తున్నావేంట్రా? మన అడ్డంగా చీరేరా. ఏయ్ ఏయ్ ఏయ్, కొట్టు, ఎగురు కొట్టు, బలా ఏయ్ ఏయ్, బల్లా 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 బల్లా. గంగాధర్ గారు రారా చూసుకుందాం. సింగమలై సింగమలై, కమాన్ సింగమలై, వెరీ గుడ్ అంటే చంపేసేయండి, వేసేసి. కమాన్ సింగమలై సింగమలై సింగమలై. కమాన్ సింగమలై, కమాన్. ఏ నువ్వు గెలవాలి సింగమలై. కమాన్ యు కెన్ డూ ఇట్ సింగమలై. ఏమండి, ఇక ప్రెసిడెంట్ గారు పెళ్ళాం కాబోతున్నా నేను. ఏ సింగమలై, యు కెన్ డూ ఇట్. నువ్వు గెలవాలా, మా అయ్య ప్రెసిడెంట్ కావాలా, నేను ప్రెసిడెంట్ కొడుకు బాబ్జీ కావాలా, నీ అవ్వ తగ్గేదిలే. సింగమలై కొట్రా. ఏయ్ సింగమలై, ఏరా నువ్వు వేసేయి. ఒరే శేఖరు, మందే గెలుపు. బలా కొట్టు, వేసేయి. రేయ్, గంగాధర్ గోడి గగనానికి, గంగాధర్ గడు గంగలోకి పోయేలా ఉన్నారా. ఇది నేనాడు చూడలే. అవునరా, నాకు అదే అనిపిస్తుంది. సింగమలై 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 సింగమలై, ఏ కొట్రా, ఏయ్ కొట్టు, కింద చూడు, కొట్టు. గెలిచినాం, మనం గెలిచినాం. నాన్నోయ్, మన ఇంట్లో గొడుగు లేదు, నీకింకా తిరుగులేదు. గోడ మీద గిరక, నేను ఇవ్వనికి దొరక, గోడ మీద గిరక, నేను ఇవ్వనికి దొరక. హుకుం టైగర్ కా హుకుం. అయిపోయింది, అంతా అయిపోయింది. పందెం పోయింది, పదవి పోయింది. ఇది మాత్రం పందిలాగా మేసింది. ఎందుకు ఇంకా? చా చా, బల్లాగాడు బొక్కేశాడు. ఎలాగైనా ఇక్కడి నుంచి పోవాలి మెల్లగా. హలో గంగాధర్, ఈ ప్రెసిడెంట్ సత్యంతో పెట్టుకుంటే ఫలితం ఇలానే ఉంటుంది. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. దెబ్బ తిన్న కోడి నుంచి వచ్చే కోత వరి కోత కన్నా భయంకరంగా ఉంటుంది. ఈ రోజు నీకు నేను పెట్టిన వాత పెళ్లి భరత్లో మోగే మోత కన్నా భయంకరంగా ఉంటుంది. అరే ఏంట్రా ఇది? రేయ్ గంగాధర్, నీకు హ్యాపీ ఉండదు కానీ హ్యాపీ పొంగల్.
భరత్ అనే